నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్, జిందాబాద్ బీజేపీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్. వందే మాతరం బీజేపీ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పార్లమెంట్ నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో మంచి విజయం సాధించింది. బెంగాల్లో 200 సీట్లు సాధించి అక్కడ కాషాయ జెండా ఎగిరేసింది. అస్సాంలో హ్యాట్రిక్ సాధించారు. పుడుచేరిలో సెకండ్ టైం మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇదంతా ఎందుకు సాధ్యమవుతుంది అంటే ప్రజలందరూ బాగా గమనిస్తూ ఉన్నారు. డబుల్ ఇంజన్ అనేది మన సిద్ధాంతంగా ఉండాలి. అంటే రాష్ట్రంలో కేంద్రంలో కూడా బీజేపీనే ఉండాలి. అప్పుడే మనం అనుకునే విధంగా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. మన అస్సాం లాంటి రాష్ట్రం తీసుకుంటే చూస్తూ ఉన్నాం ఎలాంటి అస్సాం ఈరోజు ఎంత ప్రగతి సాధిస్తూ ఉందో. ఒక ఎగ్జాంపుల్గా మనం ఆరోగ్యశ్రీ పథకం అంటే అక్కడ ఆయుష్మాన్ భారత్ పథకం అక్కడ చూస్తే అక్కడ ఆల్మోస్ట్ ప్రతి హాస్పిటల్లో కూడా ఉచితంగా అందరికీ వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. మామూలుగా కేంద్రం ఏదైనా పథకాలు చేసినప్పుడు రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి దాని పేరు మార్చడము, దారి మళ్లించడం చేస్తూ ఉంటారు. అలాంటివి కాకుండా రాష్ట్రంలో దేశంలో కూడా ఒకటే గవర్నమెంట్ ఉండాలి అనేది బీజేపీ సిద్ధాంతాలు నచ్చే ప్రతి ఒక్కరు కూడా దేశం అభివృద్ధి చెందే వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. సో మనమందరం కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు థ్యాంక్స్ చెప్పాలి. మనకు మోడీ గారికి, అమిత్ షా గారికి, నితిన్ గడ్కరీ గారికి వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. దేశంలో ఉండే ప్రజలందరూ కూడా అది వికసిత భారత్ దిశ కూడా అందరూ అడుగులయ్యాలని అందరి సంకల్పం. సో మనమందరం కూడా ఈ విజయాన్ని కూడా అందరం పాలు పంచుకుంటూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మన దేశంలో ఇప్పుడు మనకు జరుగుతున్న అనూహ్య పరిణామాలు మనం ముందు ఊహించినవే. ముఖ్యంగా బెంగాల్లో ఒక రాక్షస ప్రభుత్వం, అంటే ఆ రోజుల్లో రావణాసుడు ఏ విధంగా ప్రజల్ని లేదా ఇక్కడ మునుల్ని అనేక ఇబ్బందులు పెట్టి తన నామమే జపించాలని ఎలా కోరాడో ఆ విధంగా ఈ బెంగాల్లో మమతా గారు తన యొక్క మాటే చెల్లాలి, హిందువులందరినీ ఊచకోత కోయాలి, ఇలా ఒక బీభత్సమైనటువంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి మన మోడీ గారి ప్రభుత్వం ఒక చక్కటి ప్లాన్ ప్రకారం దొంగ ఓట్లను తొలగించడము, ప్రతి ఒక్కడ హిందువులందరికీ ధైర్యం చెప్పడము, అక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేయడము, కేంద్ర బలగాలను పంపించడము, ఇవన్నీ చేసి అవి అరికట్టగలిగారు. నిజంగా ఇది చాలా అనూహ్య పరిణామము. మనమందరం కూడా ఆశించిందే ఈ ధర్మం కాపాడబడాలంటే ఎప్పటికైనా సరే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అదేవిధంగా మిగతా 2 రాష్ట్రాలు కూడా మనం ఊహించినవే. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం ప్రపంచంలో దశదిశలా యొక్క పేరు వ్యాప్తి చెందాలని మనసారా కోరుకుంటూ మనమందరం కూడా ఆ బీజేపీ ప్రభుత్వానికి మనము గట్టిగా కృషి చేసి మన ప్రొద్దుటూరులో కూడా రాబోయే రోజుల్లో బీజేపీ యొక్క స్థానాన్ని నిలబెట్టాలి. ఒకప్పుడు ప్రొద్దుటూరులో ద్వితీయ స్థానంలో ఉంది బీజేపీ, భారతీయ జనసంఘ్ అనే పేరుతోటి. కాబట్టి మళ్ళీ తిరిగి అదే స్థానంలో కనీసం ఉండే పెద్ద స్థానంలో రావాలని మనమందరం గట్టిగా కృషి చేయాలని కోరుతున్నాం. చాలా శుభదినం. ఎందుకు అంటే ఒక రాక్షసుని దగ్గర నుంచి దేశంలో ఒక రాష్ట్రము, ప్రధానంగా బెంగాల్, ఈరోజు 5 రాష్ట్రాలలో మనకు ఎలక్షన్లు జరిగిన భయంకరమైన పరిస్థితి పశ్చిమ బెంగాల్లో మాత్రమే ఉన్నది. అక్కడ ఒక క్యాండిడేటు
మీరు బీజేపీకి ఓట్లు వేసిండ్రంటే మీ నాలుకలు కోస్తామని చెప్పేసిన ఒక నాయకుడు వస్తున్నాడు. మీరు అక్కడ గనుక బీజేపీ కనుక వేస్తే కనుక మీరు మాంసం తినలేరు, మీరు చేపలు తినలేరు, మీరు ఏమీ చేయలేరు. అన్నీ కూడా గవర్నమెంట్ చెప్పిన ప్రకారమే చేయాల్సి వస్తుంది. మాంసం బ్యాన్ చేయబడుతుంది, చేపలు బ్యాన్ చేయబడుతున్నాయి. ఇట్లాంటి ఎన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత ఘోరంగా ఎట్లా ప్రవర్తించిందంటే ఈరోజు నిజంగా రావణాసురుడు చనిపోయినటువంటి రోజు అనుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ అక్కడ ప్రజలు నిజంగా మనము మోడీ నాయకత్వం ఎట్లా పనిచేసిందో అక్కడ ప్రజలు హిందువులంతా కూడా మేము ఈ రాక్షసుల నుంచి కాపాడే దానికోసం మేము వస్తున్నామని చెప్పేసి ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా ఎంత ధైర్యంగా ఓట్లు వేసినారంటే అంత ధైర్యంగా వేసిండ్రు. నిజంగా కూడా ఈరోజు ఎంతో శుభ పరిమాణము. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు దేశంలో ఎక్కడ కూడా దాపరించకూడదు. రాబోయే రోజుల్లో కూడా మన గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వంలో అందరికి కూడా 33% మహిళా రిజర్వేషన్ చేయబడుతుందని చెప్పేసి దానికోసం ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో కూడా ఈ ప్రతిపక్షాలు సరిగా కోఆపరేట్ చేయకపోవడం వల్ల మనము నష్టపోవడం, ఆ బిల్లు పాస్ కాలేదు. మళ్ళీ ఆ బిల్లు పాస్ చేసుకునే దానికోసము మనందరం కూడా ఆయనకి మద్దతు ఇచ్చి రాబోయే రోజుల్లో ఆ 33% మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా మనం చేయించుకొని మనము రాబోయే రోజుల్లో భారతదేశము అన్ని రకాల ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే దానికోసం ప్రయత్నం చేసి మళ్ళీ ఒక్కసారి భారత్ మాతా కీ జై.